కుండపోత వర్షాలతో 44వ నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకి రాకపోకలు నిలిచిపోయాయి. బిక్నూర్, కామారెడ్డి మధ్య చాలా చోట్ల జాతీయ రహదారి దెబ్బతింది. వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో హైదరాబాద్కు వెళ్లే వాహనాలని నిర్మల్ జిల్లా కొండాపూర్ మీదుగా జగిత్యాల, కరీంనగర్ మీదుగా మళ్లిస్తున్నారు. ఇక ఇటు నేషనల్ హైవే 161 బైన్సా బోధన్ రహదారిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రస్తుత పరిస్థితి ఏంటి? జాతీయ రహదారి 44 మీద రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిర్మల్, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం కామారెడ్డి, ఆర్మూర్, బిక్నూర్ మధ్య భారీగా వరద కంటిన్యూ అవ్వడం. ఆ వరద జాతీయ రహదారి ముంచెత్తి కోతకు గురి కావడంతో నిర్మల్, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఢిల్లీ నుండి వెళ్లాల్సిన వాహనాలను కూడా నిర్మల్ వరకు వచ్చి నిర్మల్ నుంచి డైవర్ట్ చేసి జగిత్యాల, కరీంనగర్ మీదుగా తరలిస్తున్న పరిస్థితి. అయితే జగిత్యాల, ఖానాపూర్ మధ్య రోడ్డు కుంగిపోవడంతో అటువైపు కూడా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో నిర్మల్ జిల్లాకు సంబంధించిన కొండాపూర్ ప్రాంతం నుండి దాదాపుగా 10 కిలోమీటర్ల మేర భారీ వాహనాలు, ట్రక్కులు, లారీలు, కంటైనర్లతో పూర్తిగా లోడ్లతో ఉన్న లారీలన్నీ కూడా ఇరువైపులా నిలిచిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి, వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దాదాపుగా మరో 10 గంటలు దాటితే తప్ప అక్కడ రోడ్డు కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదన్న సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నిర్మల్ జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా వెళ్తున్న వాహనాలు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా నుంచి కొండాపూర్ మీదుగా ఖానాపూర్ వెళ్ళే రహదారి పూర్తిగా దిగ్బంధం చేసి ఆ రహదారి మీద రెండు వైపులా కూడా పార్క్ చేయిస్తున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారి 44 మీద ఏమన్నా ఇబ్బందులు తొలగితే అప్పుడు వీటికి అలో చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పూర్తిగా ఎక్కడికక్కడ కంటైనర్లు, భారీ వాహనాలు, ట్రక్కులు పూర్తిగా రోడ్డు మీద నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో ఉన్న కొండాపూర్ ప్రాంతంలో కనిపిస్తున్న సిచ్యువేషన్ ఇది మరో 2 గంటలు ఇలాగే కొనసాగితే ఈ రోడ్డు మొత్తం దిగ్బంధం అయ్యే పరిస్థితి ఉంది. ఇటు రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు నిర్మల్, బోధన్ ప్రాంతంలో జాతీయ రహదారి 161 మీద కూడా భారీగా వరద నీరు పారుతున్న నేపథ్యంలో అటువైపు కూడా రాకపోకలు నిలిపివేశారు. దాంతో బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి, ఆర్టీసీ బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నిర్మల్, మంచిర్యాల మధ్య కూడా అదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే ప్రమాదమే ఉందన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరువైపులా కూడా భారీగా ట్రక్కులు, వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి నిర్మల్లో కనిపిస్తుంది. థాంక్యూ నరేష్.